కూటమి భారీ విజయాన్ని సాధించిందో అదంతా ఈవీఎంల ద్వారా సాధ్యమైందంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడటం అనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? ఈవీఎంలో మోసం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు ఇవాళ మాట్లాడుతుందండి. ఇలా ఓడిపోయేదిలకు ఆ మాట వచ్చిందా? 2019లో నువ్వు గెలిచినప్పుడు ఇదే ప్రశ్న ప్రజలు లేవదీస్తే ప్రతిపక్ష కార్యకర్తలు అడిగితే నువ్వేం చెప్పావు? ఈవీఎంలో మోసం జరగలేదు, మనం ఓటు నొక్కితే మరి దేనికి నొక్కామనేది అక్కడ పక్కన ఫోటోలో పడుతుంది, ఈవీఎంలో ఎలాంటి పొరపాటు జరగలేదు, ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతకు నాకు అందరం ఎక్కించారు, నా విశ్వసనీయత నా నిజాయితీ నన్ను చూసి ఓట్లు వేశారు, నాకు అందుకే 151 సీట్లు వచ్చినాయని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈవీఎంలు జరిగినాయా? చెప్పుకోవడానికి సిగ్గు లేదంటాయా నీకు? విశ్వసనీయత అంటావు, నీతి నిజాతి అంటావు, ధర్మం అధర్మానికి యుద్ధం అంటావు. అసలు ఏమిటి నువ్వు చెప్పేది? ధర్మం ఏంది, అధర్మం ఏంది? అధర్మం ఎవరు, ధర్మం ఏందో ఇవాళ గత 2019 నుంచి నిన్న 23-24 ఎలక్షన్ జరిగిన దాకా మన నవ్యాంధ్ర రాష్ట్రం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అబ్బబ్బబ్బబ్బ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు భూమ్ మందుల అభివృద్ధి, ఋషికొండలో అభివృద్ధి, పర్యాటక శాఖలో అభివృద్ధి, మరి ఇంకా వ్యవసాయ భూములు, రైతుల భూములు, గవర్నమెంట్ ల్యాండ్ మీద అభివృద్ధి, గనుల మీద విపరీతమైన అభివృద్ధి, ఇసుక మీద విపరీతమైన అభివృద్ధి, అసలు అభివృద్ధి లేదు. పుస్తకాలు, విద్యా దీవెన మీద అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు నీ అంత అభివృద్ధి చేసినాడు. అసలు రాజకీయం పుట్టిన తర్వాత బ్రిటిష్ కానించి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసినంత అభివృద్ధి ఏ రాజకీయ నాయకుడు, ఇందిరాగాంధీ, నెహ్రూ గారు కదా, వాళ్ళ అమ్మ కడుపు ఉడక నీ దెబ్బకు ఎవడు దాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి నువ్వు చేసిన అభివృద్ధి అన్నీ టెలిఫిల్మ్ తీస్తే ప్రతిపక్ష ఇలా అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కనుక ఒక సినిమా తీయాలండి. చెత్త పన్ను కానించి, కరెంటు పన్ను కానించి, ఆర్టీసీ ఛార్జీలు కానించి, భూమ్ ముందు కానించి, లైన్ మ్యానింగ్ కానించి, ఇసుక దోపిడీ కానించి, గనుల కానించి ఒక్కొక్కడు అరాచకాలు మొత్తం ఒక పిక్చర్ తీసి కనుక వదిలితే ఇక చాలు. మొన్న పోయినసారి సచివాలయం సామాన్లు తీసుకున్న కోడలు శివప్రసాద్ మీద ఒక దుష్ప్రచారం చేసి నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే మీకు ఎంతకాలం డబ్బులు కడతానని చెప్పి ఆయన స్వయంగా ఆయన తెలిసిన తర్వాత మీరు కేసులు పెట్టించి ఆయన హింసించి ఊరేసుకుని వచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మేము ఇంతకుముందే కొన్ని ఛానల్లో చెప్పాము, నీ ఇంటి గృహభరణానికి, కిటికీలకి, అద్దాలకి, ఏసీలకి 6,000, నీ ఇంటి ముందు తారు రోడ్డుకి 6,000 కోట్లు నువ్వు 2020లోనే నువ్వు డబ్బులు నీకు గవర్నమెంట్ ఆఫీసర్ని నీకు ఇచ్చేశాడు. ప్రజల సొమ్ము నీ ఇంటికి కట్టడం దరిద్రుడు. నువ్వు పేదవాడివా? పేదవాడు 170 మంది ఎమ్మెల్యే పరిచయం చేస్తా ప్రతి వాళ్ళ మీద చేసి ఆడాల మీద నెత్తి మీద చేపెట్టి ఆరిపోమని కట్టికి పేదవాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే మీరందరూ సహకరించండి. ఎలాంటి ఇది లేదు, వీళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదని చెప్పి 175 ఎమ్మెల్యే పరిచయం చేసిన ఘనుడివి నువ్వు. ఇలా ఋషికొండ ఏమిటి స్వామి? బాత్రూము 2 సెంట్లా? అదే బాత్రూంలో పోయి కూడా సముద్రం చూడాలా? అరే ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నిన్నటి దాకా జనాన్ని ఆ ఋషికొండ మెరాటానికి కేసులు పెట్టించావు. ఇయ్యాల నువ్వు భగవంతుడికి ఏ భగవంతుడు నువ్వు కొలుతున్నావు తెలియదు కానీ నాకు తెలిసైతే నువ్వు యేసుప్రభు భక్తుడివే. మేము కూడా యేసుప్రభు ప్రార్థన చేస్తాం స్వామి. కానీ జగన్మాయ నాటక సూత్రధారి ఎవరుంటూ నువ్వేరా నాయన? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఇంకా అసెంబ్లీ కొలువుదేరలేదు, ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కాలేదు, అప్పుడే ఈ వైసీపీ నాయకులందరూ మీరు అది చేయలేదు, ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు అంటూ ఎందుకు మొదలుపెట్టారనుకోవచ్చు అంటారు? అసలు గెలిచిన 3వ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయతలకే
కేంద్రం మెడలు వంచి మన ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు అన్నట్టు. వీడు బోందా 5 సంవత్సరాలు 22 మంది ఎంపీలు ఉండారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండారు. నీ బొందా బెట్ట గెలిచిన 3వ రోజున ప్రత్యేక హోదా ఎట్ట అడుగుతారు? అసలు ప్రమాణం చేశాడా చంద్రబాబు నాయుడు? చెయ్యలా. ఊరక సీట్లు గెలిచారని చెప్పారు. అప్పుడే ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నువ్వు అసలు రాజకీయ నాయకుడు, నువ్వు ఏదో రాజశేఖరుడి కొప్పుడు పుట్టే కొట్టి నువ్వు ఇవాళ ఉండవు. నీ పిక్చర్ మొత్తం వస్తే అసలు నీ బతికేంది? నువ్వు ఇవాళ నీ మీద తాడేపల్ల నీ కొంపకి ప్రజల సొమ్ము ఎంత ఖర్చు పెట్టుకున్నావో, ఋషికొండ ప్రజల దమ్ము 120 కోట్లు, నీ విలాసవంతమైన జీవితం నువ్వు ఒక్కడ లింగంగాడివి, నీ కూతుర్లు 2, నీ మొగుడు పిల్ల మీరు 4. మీకెంత ఇల్లు కావాలి అసలు? కింద అదేదో మేము మా తెలుగు భాషలో నా బండి అంటాం. దాని కింద పరిస్థితి దాని ఒక అడుగు ఎంతో తెలుసా? మీ వార్తలు చూస్తుంటే పిచ్చెక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మేము నీకా ఓట్లు వేసిందని. జనం నా మైనార్టీలు అంటావు మాటకు ముందు, నా ఎస్సీ ఎస్టీలు అంటావు, అసలు ఈ బీసీలు నా వాళ్ళు అంటావు, ముద్దుల మీద ముద్దులు పెట్టావు. ఒక్కొక్కడ నీ గుద్దెవరా బాబు నీ గుద్దుడు. నువ్వు నిజంగా రాయలసీమ కడప మొలతాడు కట్టిన మగాడివి అయితే భాంచాద్ పలనాటు పులి కోడల శివప్రసాద్ సరిగిన పరాభవానికి ఉరేసుకొని తెచ్చాడు. వాడు మగాడు. నువ్వు మగాడు అయితే ఇవాళ నీ మీద వస్తున్న ఈ తాడేపల్లి ప్యాలెస్ కానీ, ఋషికొండ కానీ, ఇంకా నీ బంధువు గణానికి సుప్రీతారెడ్డి అంట, మరి కొత్త పేరు ఈ మధ్య ఎప్పుడు రాలి, ఇప్పుడే వచ్చింది సుప్రీతారెడ్డి. నీ అసమిధీయులకి నువ్వు ఇచ్చి, ప్రజల సొమ్ముకి నువ్వు రూపాయి ఇచ్చి 10 రూపాయల 9 రూపాయల తీసుకున్నాడు గరుడు నువ్వు. నువ్వు గనక ఇది నిశ్చలుడు అయితే, నువ్వు నిజాయితీ పరుడు అయితే మళ్ళా 2029లో లేకపోతే 30లో నువ్వు ఎలక్షన్కి రాగాలనే దమ్ము మగాడవైతే నువ్వు చేసిన అభియోగాలు నువ్వు నిరూపించుకో. లేకపోతే మా నాయకుడు కోడలి శివప్రసాద్ చచ్చాడు ఊరేసుకొని. నువ్వు ఇప్పటికే ఆ పని చెయ్యాలి. నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే నీకు సిగ్గు, లజ్జం, హీనం, మానం, అభిమానం ఏమీ లేవని మేము ఒకప్పుడు నీ వైఎస్ఆర్ కార్యగా ఓటేసినందుకు ఇదిగా లంజా కొడుకులు ఒక్కొక్క పేదవాడైతేనేమి, మైనార్టీలో అయితేనేమి, రెడ్డి సామాజిక అయితేనేమి, ఎవడైనా సరే ఈ చెప్పులు తీసుకొని మన చెప్పులు మనం ప్యాడ్ రాసుకొని, మహిళలు కూడా చెబుతున్నా, మీకు ఇచ్చింది అమ్మఒడి పథకం ఎంత, 5 సంవత్సరాలు ఎంత ఇచ్చాడు? ఇవన్నీ బోగసు. అతను ఇచ్చిందల్లా తాడేపల్లి ప్యాలెస్కి అతను కొంపకి ఇచ్చినంత ప్రజాధనం ఈ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల. ఇది తెలుసుకొని ఈ చెప్పు తీసుకొని మన మూతి మనం కట్టుకొని మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు కాపాడుకోవడానికి ఇకనైనా కులం మానండి. కులం కూడు పెట్టదు. వాడు ఎవడైనా సరే, ఏ కులపడైనా సరే, కులం కాదు కావాల్సింది ప్రజలకు రక్షణగా ఉండి ప్రజలకు సేవ చేసేవాడు, ప్రజల ఆస్తి కాపాడేవాడు, ప్రజలకు మేలు చేసేవాడు, యువతకు ఉద్యోగాలు ఇచ్చేవాడు, వికలాంగులని కాపాడేవాడు, నిరుపేదలకి అన్ని సక్రమంగా ప్రభుత్వం నిధులు అందించేవాడే నాయకుడు. అలాంటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మనం అందరము బాగుపడతాం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండింది. వాళ్ళకి చక్కని ఉద్యోగావసరాలు వస్తాయి. పేర్లు కాదు యూనివర్సిటీకి మార్చాల్సింది, పేర్లు కాదు మార్చాల్సింది. వాళ్ళ భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేసినప్పుడే ఈ వ్యవస్థ మన రాష్ట్రం బాగుపడింది. మళ్ళీ వస్తానంటున్నాడుగా. రా, నువ్వు ఇవన్నీ తెలుసుకొని రా. శివప్రసాద్ గారు భాంచదు, 4 రోజులు భాంచ ఊరేసుకొని తెచ్చాడు. నువ్వు నీతిమంతుడు అయితే నీ గురించి చెప్పాడు తమిళనాడు సీతారాం గారు. ఎందుకన్నాడో మాకు అర్థం కాలేదు. నీ పార్టీ వాడే. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, ప్రజల కబంధ హస్తాలు ఆ రథచక్రాల కింద తొక్కుకుంటూ వెళ్తామని నీ స్పీకర్ గాడే చెప్పాడు రా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆ జగన్నాథ చక్రాల కింద పడి సస్తావా? మా పులి బిడ్డ పల్నాడు పులి కోడెల శివప్రసాద్ మల్లిగా నువ్వు సస్తావా?
లేక నేను ప్రజల సొమ్ము దోచుకోలేదు అని నువ్వు నిరూపించుకోగలుగుతావా తెలుసుకో.